హాయ్ ఫ్రెండ్స్, చూడండి నేనైతే దుంపలు ఉడిసేది నేనైతే వీడియో పెట్టాను ఫ్రెండ్స్. చూడండి, దుంపలు ఉడిసిన తర్వాత ఈ విధంగా మామూలుగానే వదలకూడదు. ఇక్కడైతే పిచ్చిగడ్డ అనేది మొలుస్తుంది. ఆ పిచ్చిగడ్డ అనేది తీయేస్తేనే బలుస్తాయి ఫ్రెండ్స్ దుంపలు అనేది. ఇవైతే ఎర్ర దుంపలు. చూడండి, నేనైతే ఈ దుంపలు ఏ విధంగా గాబు తీస్తున్నారో మీరైతే చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, నా వీడియోలో అయితే చివరి దాకా చూడండి, చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే ఉడిచి మరి ఒక రెండు వారాలు కూడా అవ్వలేదు, అంతగా బలుసున్నాయి. చూడండి, మా అయితే ఇలాంటి దుంపలు అయితే చాలా బలుస్తాయి. దుంపలు కూడా పెద్ద పెద్ద అవుతాయి. దుంపలు తవ్వే అప్పుడైతే నేనైతే ఇంకో వీడియో పెట్టాలనుకుంటున్నాను. నేనైతే పెడతాను, మీరైతే చూడండి ఫ్రెండ్స్. చూడండి, కిందకైతే గాబు అయితే తీస్తున్నారు. నేనైతే ఇప్పుడైతే అక్కడికి వెళ్ళి మీరైతే ఏ విధంగా గాబు తీస్తున్నారో నేనైతే దగ్గరికి వెళ్ళి చూపిస్తాను ఫ్రెండ్స్. నా వీడియో అయితే చివరి దాకా చూడండి, చాలా బాగుంటుంది. దుంపలు గాబు ఏ విధంగా తీస్తారో నేనైతే చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఫ్రెండ్స్ చూడండి, ఇదైతే మొత్తం దుంపలు తోటవే. పైనుంచి కింద వరకు అయితే ఈ మొత్తం దుంపలే చేస్తున్నాం మరి అయితే అయితే. చూడండి, అక్కడికైతే గాబు తీస్తున్నారు. గాబు ఏ విధంగా తీస్తున్నారు మీకైతే చూపిస్తుంది దగ్గర వెళ్ళి. స్లోగా వెళ్ళాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇవి తెగిపోతాయి కాబట్టి నేనైతే స్లోగా వెళ్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, దగ్గరికి అయితే వస్తున్నాం మనం. ఇక్కడైతే గాబు అయితే తీస్తున్నారు. చాలా బలిసిపోయినాయి ఫ్రెండ్స్. దాన్ని బట్టి అయితే నేనైతే స్లోగా వెళ్తున్నాను. అడుగులు అయితే స్లోగా వేస్తున్నాను, ఎందుకంటే ఇవి తెగిపోతాయి, వేస్ట్ అయిపోతాయి కాబట్టి. వీటికైతే తెంపకూడదు, ఓన్లీ గాబు తీసి నీట్గా చేసి వదలాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఆ పై హైట్ ఉన్న గడ్డి అదైతే గడ్డి. నా కెమెరాలో అయితే సరిగా అయితే కనిపించకపోవచ్చు, ఎందుకంటే ఇది మొబైల్తో తీస్తున్నాను కాబట్టి. నాకైతే కెమెరా ఏం లేవు. చూడండి ఫ్రెండ్స్, ఈ గడ్డ అయితే మీకు అయితే ఏ విధంగా లాగుతున్నారో మీకైతే చూపిస్తున్నాను. ఫ్రెండ్స్ చూడండి, మా రైతమ్మ అయితే గడ్డ అయితే ఎంతో చక్కగా తీసి మరి పక్కగా అయితే పెడుతుంది. ఫ్రెండ్స్ చూడండి, ఎంతో చక్కగా అయితే గాబు అయితే తీస్తున్నారు, మీకైతే చూపిస్తున్నాను. ఫ్రెండ్స్ చూడండి, ఈ విధంగా తీయాలన్నమాట గాబు. ఈ విధంగా గాబు తీస్తే ఈ దుంపలు అనేది చాలా బలుస్తాయి అన్నమాట. దాన్ని బట్టి అయితే మా రైతమ్మలు అయితే గాబు అయితే తీస్తున్నారు. చూడండి, ఎంతో చక్కగా అయితే తీస్తున్నారు ఫ్రెండ్స్, మీకైతే చూపిస్తున్నా. ఫ్రెండ్స్ చూడండి, ఎంతో చక్కగా అయితే తీస్తున్నారు మా రైతమ్మలు. మీ సెల్లుతో చూడండి ఫ్రెండ్స్, మా రైతమ్మలు అయితే చాలా స్పీడ్గా అయితే తీస్తున్నారు, ఎందుకంటే మా రైతమ్మలకి అంటే అలవాటే కాబట్టి తో స్పీడ్గా అయితే తీస్తున్నారు. ఫ్రెండ్స్ చూడండి, గడ్డి అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట, పిచ్చి గడ్డి ఇది. దీన్ని అయితే ఇప్పుడైతే పీకేస్తున్నారు. ఈ పిచ్చి గడ్డి పీకితే ఈ దుంపలు అనేది బలుస్తుంది కాబట్టి పిచ్చి గడ్డి అయితే మొత్తం తీయేస్తున్నారు. ఫ్రెండ్స్ చూడండి, ఇలాంటి దగ్గర అయితే చాలా జాగ్రత్తగా తీయాలి, ఎందుకంటే పాములు ఉంటాయి, పురుగులు ఉంటాయి. చాలా బాగా చూసి అన్నమాట తీయాలి. చూడండి, ఇలాంటి డొంకలకి పాములు అనేది ఉంటుంది ఫ్రెండ్స్.
చాలా జాగ్రత్తగా తీయాలన్నమాట. చూడండి ఎంతో చక్కగా అయితే గాబు అయితే తీస్తున్నారు. దుంపల గాబు అనేది ఈ విధంగా తీస్తారనమాట. ఫ్రెండ్స్ నేనైతే ఈ దుంపలు తవ్వేప్పుడు నేనైతే ఇంకో వీడియో పెడతాను ఫ్రెండ్స్, తప్పకుండా చూస్తూనే ఉండండి నా వీడియోలో అయితే. చూడండి మీకైతే గాబు తీసింది ఏ విధంగా ఉంటుందో మీకైతే చూపిస్తాను ఇప్పుడు. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే గాబు తీసింది. పిచ్చి గడ్డి అనేది ఏమి ఉండదు, గాబు తీస్తే ఈ విధంగా ఉంటుంది అనమాట. మరి అయితే అమ్మలైతే ఈ చివరి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అయితే లాగున్నారు, చాలా స్పీడ్గా అయితే లాగుతున్నారు. చూడండి ఈ విధంగా ఉంటుంది గాబు తీసింది చాలా నీట్గా. ఫ్రెండ్స్ ఈ కనిపించే తోట అన్నీ దుంప తోటవే. చూడండి ఫ్రెండ్స్, చూడండి మా రైతమ్మ అయితే కర్ర అయితే పట్టుకున్నది ఒక చేతితోని. ఫ్రెండ్స్ చూడండి, ఈ ఇంత డొంకలు అయితే పాములు ఏమైనా ఉంటాయని ముందు జాగ్రత్తగా మా రైతమ్మ అయితే కర్ర అయితే పట్టుకున్నది ఫ్రెండ్స్. ఒక చేతితో కర్ర పట్టుకొని ఒక చేతితో అయితే గాబు తీస్తుంది. మీకు ఏ విధంగా తీస్తుంది మీకు అయితే చూపిస్తున్నాను చూడండి. ముందుగానే కర్ర అయితే పట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఎక్కడ పాములు ఉంటాయో ఎక్కడ పురుగులు ఉంటాయో అస్సలు తెలియదు అనమాట. దాన్ని బట్టి కర్రతో అయితే రైతమ్మ అయితే తీస్తుంది గాబు. చూడండి ఫ్రెండ్స్, చూడండి దుంపలు గాబు అయితే ఏ విధంగా తీస్తారు మా ఏరియా. మీ ఏరియా ఏ విధంగా తీస్తారో కామెంట్ మాట చేయండి, మర్చిపోవద్దు. చూడండి ఇదైతే తీయ దుంపలు, ఎర్ర దుంపలు ఫ్రెండ్స్. నేనైతే తవ్వేప్పుడు కూడా వీడియో అయితే పెడతాను ఈ తవ్వేప్పుడు. సరే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మరెన్నో కావాలంటే లైక్ చేయండి, ఫాలో చేయండి, మర్చిపోద్దు. బాయ్ ఫ్రెండ్స్.